అందరికీ వందనాలండి. ఈ దినం మనము కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. ఈ కీర్తన గ్రంథంలో దేవుడు వివేకము గలగా వారి పక్షమున ఎలాగ పని చేస్తాడు, అసలు దేవుని ప్రకారము వివేకము గలవారంటే ఎవరు, బుద్ధిహీనులంటే ఎవరు అన్నది మనకిక్కడ స్పష్టత కలుగుతుందండి. ఇక్కడ మొదటి వచనంలో చూసినట్లయితే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఇక్కడ మరి ఈ లోకానుసారముగా బుద్ధిహీనులంటే పెద్దగా ఆలోచించని వారనో, లేకపోతే సరైన ఆలోచన విధానము లేని వారనో రకరకాల అర్థాలు మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుని ప్రకారం మనం చూసినట్లయితే బుద్ధిహీనులు అంటే ఎవరంటే దేవుడు లేడు అనుకునేవారు. అంటే దేవుడు లేడు అని మనము మన నోటితో చెప్పక్కర్లేదు, గాని దేవుడు ఉన్నట్టుగా కూడా మన ప్రవర్తన లేకపోయినా దేవుడు లేడని మనము అన్నట్టే. మనం నోరు ఒప్పుకోకపోయినా మన ప్రవర్తన దేవుడు లేడన్న మాటని సమర్థిస్తున్నట్టుగా ఉన్నదనుకోండి, అప్పుడు బుద్ధిహీనులుగానే ఎంచబడతాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడునూ లేడు. అంటే దేవుడు లేనట్టుగా నడుచుకునేవారు మంచి కార్యాలు చేయడం గాని, మేలు చేయడం గాని, గొప్ప కార్యాలు చేయడం గాని అసాధ్యము. వారి వల్ల అలాంటి క్రియలు జరగవు. ఒకవేళ జరిగినట్టుగా కనిపించిన అందులో ఎంతో కొంత మోసము లేకపోతే చీకటి ఉంటది తప్పించి అది పరిపూర్ణముగా దేవునికి అంగీకార యోగ్యమైన మంచి కార్యాలు, మేలుకల కార్యాలైతే ఖచ్చితంగా కాదు. ఇక్కడ మరి మొదటి వచనంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అని చెప్పిన తర్వాత రెండో వచనములో దానికి సరిగ్గా ఆపోజిట్ గా వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. ఇక్కడ దేవుని ప్రకారము వివేకవంతులంటే ఎవరంటే బాగా చదువుకున్న వారనో, జ్ఞానం కలవారనో, గొప్ప ఆలోచన శక్తి కలవారనో, లేకపోతే ఉన్నతమైన చదువు చదివిన వారనో కాదు, గాని వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని. అంటే దేవుణ్ణి వెదికేవారు. అంటే దీనిలో దేవుని సంబంధం ఏమిటి, ఇది దేవుని వల్ల కలిగిందా, ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చిందా, దేవుడు నాకు ఈ దారి చూపిస్తున్నాడా, ఈ ఆలోచన దేవుడు ఇచ్చిందా, లేకపోతే నా అంతటా నాకు కలిగిందా, లేకపోతే ఏదన్నా బలహీనత వల్ల కలిగిందా, లేకపోతే ఎందువలన ఇది జరిగింది అన్నది వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలించెను. కాబట్టి ఇక్కడ దేవుని అనుసారముగా వివేకము గలవారు అంటే ఎవరంటే దేవుని గుర్తించేవారు, దేవుణ్ణి ఒప్పుకునేవారు, దేవుడు ఉన్నాడని నమ్మేవారు. బుద్ధిహీనులంటే ఎవరంటే దేవుడు ఉన్నాడు అని ఒప్పుకున్నప్పటికీ అలాంటి నడవడిక లేనివారు, లేదా దేవుడు లేడు అని బహిరంగంగా చెప్పేవారు. వీరు బుద్ధిహీనులు. మూడవ వచనంలో చూసినట్లయితే వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారెవరునూ లేరు, ఒకడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయువారందరికీ తెలివి లేదా, పాపము చేయువారు బహుగా భయపడుదురు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయు వారికి తెలివి లేదా. అంటే ఇక్కడ దేవుని ఉద్దేశంలో ఈ వాక్యముని యొక్క అర్థం ఏమిటంటే, మరి ఆహారము మన సొంత సంపాదనగా మనము ఎంత మాత్రము చూడకూడదు. అది దేవుడు తన దయ చొప్పున తన బిడ్డలకి తను ఇచ్చేదిగా మనము ఎంచి మరి కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో భోజనము చేయాల. అలాంటి ప్రవర్తన భోజనము దగ్గర నుంచి ప్రారంభమయ్యి మరి మన జీవితంలో అన్ని విషయంలోనూ కొనసాగాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. ఒక రకంగా ప్రభురాత్రి భోజనము కూడా ఇటువంటి ఉద్దేశం కలిగే మరి ప్రారంభించబడింది. అయితే మరి కృతజ్ఞతా బుద్ధి లేకుండా ఆహారము మింగునట్లుగా ప్రజల పట్ల కూడా మరి తమ సహోదరుల పట్ల, అంటే తన తినే ఆహారాన్ని బట్లే కృతజ్ఞత లేనివాడు తన సహోదరులను కూడా కృతజ్ఞతాపూర్వకంగా దేవుడు ఇచ్చిన వ్యక్తులుగా తనతో పాటు మరి తనని ఎలాగైతే దేవుడు సృష్టించాడో అదే విధంగా మరి తన సహోదరుల్ని తన చుట్టుపక్కల ఉన్న వారిని కూడా సృష్టించాడు దేవుడు. నాకు ఎలాగైతే దేవుడు ఒక మంచి చిత్తము కలిగి ఉన్నాడో, నన్ను ఎలాగైతే ఆశీర్వదించాడో, అలాగే నా సహోదరుడికి కూడా మరి దేవుడు చిత్తము కలిగి ఉన్నాడు, అలాగే దేవుడు తనను కూడా ఆశీర్వదిస్తాడన్న ఆలోచన ఏమాత్రము లేకుండా, తననే దేవుడు పట్టించుకోకుండా తన సహోదరుని కూడా దేవుడు పట్టించుకోడన్న దురుద్దేశములో ఎదుటి వారిని
మృంగివేసే మనస్తత్వము కలిగి ఉన్న వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంతగా దేవుని ఎరగని స్థితిలోకి వెళ్లే వారికి, ఇతరులను హాని చేసి, ఇతరులకు అన్యాయం చేసి, ఇతరులను బాధించే పనులు చేసే వారికి ఏంటంటే, పాపము చేయువారు బహుగా భయపడుదురు. అట్లాంటి వారు దేవుడు ఉన్నాడు అన్న మరి ప్రవర్తన లేనివారు, లేకపోతే అలాంటి వ్యక్తిత్వం లేనివారు, దేవుడు ఉన్నాడు అన్న ఆలోచన లేని వారు ఏంటంటే పాపము చేయువారు భయపడతారు అని చెప్పేసి అంటాడు. అంటే దేవుడు వచ్చి భయపడతాడని కాదు, కానీ దేవుడు ఉన్నాడని వారు తెలుసుకునే సమయము వచ్చేటప్పటికి వారు బహు భయములో మునిగి ఉంటారు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే మరి దేవుడు ఉన్నాడని గ్రహించడం అని మనము సామెతల గ్రంథంలో అనేక సార్లు చూడవచ్చు. దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలమని ఉంటది. అంటే జ్ఞానం ఉంటే దేవుడు ఉన్నాడు అని మనము ఒప్పుకున్నట్టు. లేదు, జ్ఞానవంతులం అంటే దేవుని సన్నిధిలో నివసించే వారం అన్నట్టు. కాబట్టి జ్ఞానము దేవునితో ముడిపడి ఉంది. అయితే ఇక్కడ మరి దీన్ని బట్టి చూసుకున్నట్లయితే భయము లేనివారు అంటే వివేకం లేనివారు, జ్ఞానం లేనివారు, ఏదైతే లేదు అనుకుంటున్నామో అది మన ఎదురుకు పడేటప్పటికి అంగీకరించలేని పరిస్థితుల్లో, ఉన్నతమైన పరిస్థితుల్లో, బహు గంభీరంగా మరి అది బయలుపడేటప్పటికి ఏంటంటే వారు తప్పక భయపడతారు. అయితే ఇక్కడ ప్రభు ఏం చేస్తారంటే 5వ వచనం నుంచి చూసినట్లయితే, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముగా నున్నాడు. అంటే దేవుడు మరి నీతిమంతుల పక్షముగా చేసే కార్యములను చూసేటప్పటికి, దేవుడు వారికి కలుగ చేసే తీర్పులను, దేవుడు వారికి ఇచ్చే రక్షణను, దేవుడు వారికి ఇచ్చే స్వస్థతను చూసినప్పుడు ఏంటంటే మరి వారు అంగీకరించలేనిది, వారు ఎంతకాలం త్రోసిపుచ్చేది, వారు ఎంతకాలం గ్రహించనిది మరి బహు భయంకరముగా, బహు ఉన్నతముగా మరి వారికి కంటపడేటప్పటికి ఏంటంటే వారు తప్పక భయపడతారు. బాధపడు వారి ఆలోచన మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. అంటే దేవుడిని వివేకము కలిగి వెతుకువారు, అంటే వారి హృదయము దేవునికి అప్పగించుకున్నవారు, ప్రతి పనిలోను, ప్రతి పరిస్థితిలోను, ప్రతి క్రియలోను మరి దేవుడిని వెతికేవారు, ప్రతి దాని మీద దేవుడి యందు ఆధారపడేవారు. వీరిని మరి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏమని చెప్పబడిందంటే ప్యూర్ హార్టెడ్ అని ఉంటది. ప్యూర్ హార్టెడ్ అన్న మాట, ఇజ్రాయేలీయుడు అన్న మాటకి మరి ఒక అర్థం ఏంటంటే అలాగా శుద్ధమైన హృదయము కలవారని అర్థం. అలాగే సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ వచ్చును అంటే దేవుని వెతికే వారికి సియోను అంటే మరి దేవుడు ఎంచుకున్న స్థలము, దేవుని మందిరం ఉండే స్థలము, దేవుని సన్నిధి ఉండే స్థలం. అంటే దేవుని సన్నిధిలో నుండి దేవుని వెతికే వారికి రక్షణ తప్పకుండా కలుగుతుంది అని దాని అర్థం. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా దేవుడు నీతిమంతులు పక్షముగా ఆయన విడిపిస్తాడు. ఎందుకనగా 5వ వచనంలో చూసినట్లయితే, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమునున్నాడు. కాబట్టి దేవుడు నీతిమంతుల పక్షముగా ఉండి మరి వారిని విడిపించినప్పుడు ఏంటంటే వారు పొందిన విడుదలను బట్టి అనేక మందికి భయం కలుగుతుంది. ఇజ్రాయేలీల విషయంలో కూడా ఇదే జరిగింది. మరి ఇజ్రాయేలీలు మరి ప్రపంచంలో అందరికన్నా కూడా అత్యంత ధనికుడు, బలవంతుడు, కఠినుడు అయిన ఫరో దగ్గర నుంచి మరి దేవుడు వారిని విడిపించినప్పుడు మిగతా దేశాలు, చుట్టుపక్కల దేశాల వారు ఇజ్రాయేలీలను చూసి మరి భయపడినట్టుగా ఉంటది బైబిల్లో. కాబట్టి ఏంటంటే అలాగా మరి లేదు, రాదు, మేమెన్నడూ చూడమనుకున్నది మరి జనులకి అత్యంత బలంగాను శక్తివంతంగాను బయటపడినప్పుడు ఖచ్చితంగా భయపడతారు. మన దేవుడు కూడా అట్లాంటి కార్యాలు చేసే దేవుడు. మీ అందరికీ కూడా ఈ వాక్యము ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముతున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.